కలలో ఇవి మీకు కనిపిస్తే చాలు. కష్టాలు తీరడంతో పాటు అఖండ రాజయోగం పట్టినట్టే కలలో మనకు భవిష్యత్తును సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. అంటే ముందుగా జరగబోయే విషయాన్ని కలల రూపంలో ఒక సూచికను పంపిస్తుందట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అర్థం ఉంటుందని చెబుతున్నారు. మనకు వచ్చే కొన్ని రకాల కలలు మనల్ని కష్టాలను గట్టెక్కించడంతో పాటు రాజయోగం పట్టబోతోంది అనడానికి సంకేతాలుగా భావించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలలో మీకు దేవుడు కనిపిస్తే తర్వాత రోజు వెంటనే స్నానం చేసి గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలట. అయితే పగటి పూట వచ్చే కలలు ఫలించవట. అలాగే రోజంతా దేని గురించైనా ఆలోచిస్తే అవి కలలో వస్తే ఆ కలలు కూడా ఫలించవని చెబుతున్నారు. ఏనుగు మీద ఎక్కినట్లు, తెల్లని గుర్రం మీద ఎక్కినట్లు, తెల్లని ఎద్దు మీద ఎక్కినట్లు కల వస్తే గొప్ప స్థాయిని చేరుకోబోతున్నామని అర్థం. వారు ఉన్న స్థానంలోంచి మరింత మెరుగైన స్థానంలోకి వెళ్తారని అర్థం అంటున్నారు. అలాగే కలలో తెల్లని హంసలు, కోళ్లు, చకోర పక్షులు కనబడితే తొందరలోనే వివాహ యోగం ఉందని అర్థమట. సముద్రం దగ్గర, చెరువు దగ్గర తామరాకు మీద కూర్చుని పాయసం తాగుతున్నట్లు గనుక కల వస్తే వారికి త్వరలోనే అఖండ రాజయోగం దక్కుతుందని అర్థం అంటున్నారు. ఏదో ఒక విధంగా వీరికి అష్టైశ్వర్యాలు లభిస్తాయట. అలా జీవితంలో తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుందట. విడిపోయిన భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి ఇద్దరు కలిసి ఒకే కంచంలో తింటున్నట్లు కలవచ్చినా, భర్త తొడమీద భార్య కూర్చున్నట్లు కలవచ్చినా ఇద్దరు త్వరలోనే కలుసుకోబోతున్నారని అర్థం అంటున్నారు. మనకు ఎవరైనా తెల్లని గొడుగు పట్టినట్లు కలవచ్చినా, తెల్లని హారం వేసినట్లు కలవచ్చినా, ఎవరైనా విసనకర్రతో మనకు గాలి విసురుతున్నట్లు కలవచ్చినా వారు త్వరలోనే చక్రవర్తి కాబోతున్నట్లు అర్థమని హిందూ స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలో గులాబీలు, ఎర్రని పుష్పాలు, తామర పువ్వులు గనుక కనిపిస్తే తొందరలోనే ఇంట్లో మహాలక్ష్మి కాలు పెట్టబోతోందని అర్థం అంటున్నారు పండితులు. అలాగే మీకు ఉన్న అన్ని ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. ఇక కలలో దేవతలు గనుక కనిపిస్తే ఇక నక్కతోక తొక్కినట్లేనని పండితులు చెబుతున్నారు. కలలో ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవాలయానికి మరుసటి రోజు స్నానం చేసుకుని వెళ్లి ఆ దేవుడికి నమస్కరించి దేవాలయంలో అర్చన చేయించాలట. కొందరికి దేవుడు కాకుండా కేవలం దేవాలయం, గోపురం లాంటివి కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు కుల దైవానికి నమస్కరించి దేవాలయంలో అర్చన చేయించుకోవాలని చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.